నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం ధారావాహికం నుండి 15వ భాగం వినేద్దామండి. శ్రీకాంత్ కనీసం మర్యాదకైన మామగారి ఆరోగ్యం సంగతి విచారించలేదు. జయశ్రీకి అభిమానం తలెత్తింది. అదేమిటి, కాస్త ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవాలని కూడా మీకు తెలియదా? భర్త వెనకనే వెళ్ళి అడిగింది జయశ్రీ. ఎందుకు కొత్తగా అడిగేదేమిటి? పాత పాటేగా. నాకు ఇలాంటి శుష్క మర్యాదలు అలవాటు లేవు. అదటంచు కానీ నా ఫ్రెండ్స్ కొందరు వస్తున్నారు, వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. నేను స్నానం చేసి డ్రెస్ చేసుకొస్తాను. జయశ్రీకి మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శ్రీకాంత్. నిస్సహాయ క్రోధంతో, బాధతో తనలో తాను ద్రిగ్గుళ్ళి ఏడ్చింది కొత్త పెళ్లి కూతురు జయశ్రీ. ఆమె అలా ఎంతసేపు బాధపడిందో తనకే తెలీదు. ఒక అరగంట అనంతరం శ్రీకాంత్ తిరిగి వచ్చి పలకరించే వరకు అలాగే ఉండిపోయింది. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? నా స్నేహితులు వస్తారని చెప్తే అంత నిర్లక్ష్యమా? హుంకరించాడు శ్రీకాంత్. అర్థం లేని నీరసహాసం ఒకటి వెలువడి అంతలో మాయమైంది జయశ్రీ పెదవులపై. తలెత్తి సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అడిగింది. మీకు సొంత మామగారిపైనే నిర్లక్ష్యం అయినప్పుడు నాకు మీ స్నేహితుల మీద నిర్లక్ష్యం కలిగితే ఆశ్చర్యం ఏమిటి? ఓ, కనుబొమ్మలు తల తమాషాగా ఎగరేశాడు శ్రీకాంత్. పెళ్ళైన మర్నాడే చక్కగా ఎదురు సమాధానాలు చెప్తున్నావే అన్నాడు. మరింత తలతిక్కగా సమాధానం చెప్పబోయిన జయశ్రీ అంతలో తనను తను సంభాళించుకుంది. లేని శాంతం కొని తెచ్చుకుంటూ మెల్లని స్వరాన్ని అడిగింది. అతని చేరువుగా పోయి నిల్చుంటూ, చూడండి, ఇంతకుముందు మీ స్వభావానికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తున్నది నాకు. పెళ్ళవగానే ఒక్క రోజులోనే ఇలా మారిపోయారంటే ఇది సాధ్యమా అనిపిస్తున్నది. మీరు నాతో పరిహాసం ఆడుతున్నారో లేక నా ఓరిమిని పరీక్ష చేస్తున్నారో అనుకుంటున్నాను అంది. నిర్లక్ష్యంగా సిగరెట్టు పొగ పీలుస్తూ తేలిగ్గా నవ్వేసి వెనుతిరిగాడు శ్రీకాంత్. అడుగు వెయ్యబోయి ఒక్క క్షణం ఆగి అన్నాడు వెనక్కి చూడకుండానే, ఈ తాపత్రయాలన్నీ పెళ్లి కాకముందు. రైలు అందుకోవటానికి ఎవరైనా పరిగెడతారు కానీ రైల్లో కూర్చున్నాక మరి కష్టం దేనికి? అర్థమైందా? అంటూనే వడివడిగా నడిచి అటు నుండి నిష్క్రమించాడు. తల తిరిగిపోయింది జయశ్రీకి. భూమి ఆకాశాలు కలిసి తిరిగిపోతున్నట్లు అనిపించింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో లీలగా గ్రాహ్యం కావించుకుంటున్న ఆమె కళ్ల ముందు అతి ఠీవిగా హుందాగా మర్యాదగా మాట్లాడే శ్రీనాగేష్ విగ్రహం వచ్చి నిలిచింది. జాలిగా చూస్తున్నట్లు భరించలేకపోయింది. వద్దు బావా, వద్దు. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ, నీ జ్ఞాపకాలు ఏమీ వద్దు. భగవాన్, ఏమిటి చిత్రవధ? బ్రద్దలైపోతున్న తలను 2 చేతుల పట్టుకు దుఃఖిస్తున్న ఆమె మనోరథంలో తాను శ్రీలక్ష్మిని అవమానించి వెళ్ళగొట్టడం, శ్రీనాగేష్ ఆమెకు ఆతిథ్యం ఇస్తే తాను ఆగ్రహం చెందటం, ఆ ఆగ్రహంపై చన్నీరు చిలకరించినట్లుగా అతడు చల్లటి సమాధానాలు చెప్పటం ఒక్కొక్కటే సినిమా రీలులాగా తిరిగిపోసాగాయి. ఏమిటా రాసేది? శ్రీకాంత్ ప్రశ్నకు తాలెత్తింది జయశ్రీ. చిరునవ్వుతో చెప్పింది, అప్లికేషన్ ఫామ్ అంటూ. ఎందుకు? పక్కనే కూర్చుంటూ అడిగాడు. నేను కాలేజీలో చేరటానికి తెలియనట్లు అడుగుతారు. తల వంచి రాసుకుంటూనే మామూలుగా అంది. అనవసరం. శ్రీకాంత్ స్వరం కఠినత్వంతో నిండిపోయింది. ఆ అప్లికేషన్ ఫామ్ చటుక్కున లాగి చించి పారేశాడు. జయశ్రీ మొదట తెల్లబోయింది. అంతలోనే అమితమైన రోషావేశాగ్రహాలు ముప్పిరికొని తలెత్తాయి. ఏమిటి మోటు పని? నేను నా చదువు పూర్తి చేయాలని వివాహానికి ముందు అనుకున్నదేగా. వివాహానికి ముందు అనేకం అనుకుంటాము, అవన్నీ జరుగుతాయా? నీకిక చదువు అనవసరం అన్నాడు. నేను మర్యాద నిలుపుతున్న కొద్దీ మీరు మితిమీరిపోతున్నారు. ఏమిటి అడుగడుగున ఈ నిరంకుశత్వం? అదంతే, బిగ్గరగా హేళనగా నవ్వాడు. మగవాడు మగవాడే, ఆడది ఆడదే. పెళ్ళయ్యాక ఇంకా చదివేమిటి ఆడదానికి? ఏడాది తిరక్కముందే మేమున్నామంటూ పిల్లలు క్యారమంటూ తయారు కారు. మళ్ళీ మళ్ళీ నవ్వాడు భుజాలు ఎగరేస్తూ. కోపాన్ని చిరాకును బలవంతంగా అణుచుకుంటూ అంది. దానికే ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఇదేమైనా పూర్వకాలమా? అందున డాక్టర్లకి ఈ రోజుల్లో ఇదేమైనా బ్రహ్మ విద్య? ఆహా, బ్రహ్మ విద్య కాక మరేమిటి? జాగ్రత్తగా ఉండటాలు, నియమాలు పాటించటాలు ఎవరో నీరసస్తులకు కానీ మనలాంటి వాళ్ళకా? అయినా ఎందుకంత కష్టపడాలి? దేశంలో లేడీ డాక్టర్లకు ఏమీ కొదవలేదు. నువ్వు డాక్టర్ కానంత మాత్రాన దేశానికి కాదు కదా,
దేశంలో ఒక్క మనిషికి కూడా వాటిల్లబోయే ప్రమాదం ఏమీ లేదు. నీ విధి ఏదో నిర్వర్తించు అన్నాడు. ఏమిటి మీరు మాట్లాడేది? ఇది నా విధి కాక మరేమిటి? మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశలు తీర్చవద్దా? ఆసుపత్రి కోసం ముందే ఇంత బిల్డింగు కట్టించి మీ నాన్న ఆస్తిని ఆసుపత్రిని ఉద్ధరించడానికి నేనున్నాను కానీ నువ్వు దేశోద్ధరణ మాని నన్ను ఉద్ధరించు. ఆసుపత్రి పనిలో నేను అలసిపోయి విసిగిపోయి వస్తే తమరు మహారాణిలాగా మరొక వ్యాపకంలో ఉంటే ఇక నా అతిగతి కనుక్కునేది ఎవరు? ఇలాంటి వేషాలు మాని లక్షణంగా ఆడవాళ్ళంతా ఉన్నట్టుండు చాలు అంటూనే వెళ్ళిపోతున్న భర్తను చూస్తూ కొద్ది నిమిషాల పాటు కాలగమనాన్నే విస్మరించింది జయశ్రీ. తిరిగి నౌకరు పిలుపు విని జాగ్రత్తావస్థను పొందిన ఆమె తన కళ్ళ నుండి తెలియకుండానే అశ్రువులు స్రవించడం గమనించి తనలో తానే ఆశ్చర్యపోయింది. నాలో ఇంత బలహీనత్వం ఎప్పుడు ఏర్పడింది? నా అహంకారం ఏమైపోయింది? వివాహం అంటే ఇంతేనా? ఇందుకేనా యవ్వన ప్రాయం నుండి వయస్సు మనసు ఎగిరెగిరి పడేది? ఊహాల్లోక నిర్మిత రమ్యహర్మ్యాలకు నిజ జీవిత నిష్ఠూర అనుభవాలకు సాపత్యమే లేదా? కాదు కాదు, పురుషులందరూ ఇలా ఉండరు. అందరి తరహా ఈ తీరులో ఉండదు. అవును, బావ ఎంత ఉదార ఉన్నత స్వభావి. అవును, అతడి తోడు జీవితం అయితే ఇలా ఉండేది కాదు, ఎన్నటికీ ఉండదు. భగవాన్, ఒక పొరపాటు పనిని చేయించటమే కాక దానిని ఇంత త్వరలో గుర్తింపచేసి మనసును చిత్రహింసల పాలు చేస్తున్నావా? అమ్మగారు, విసుగ్గా పిలిచాడు నౌకరు. వచ్చి గంటసేపుగా నిల్చున్నా మీ ఆలోచనల్లో మీరున్నారు కానీ నాతో మాట్లాడటం లేదు అన్నాడు. ఏమిట్రా? నీరసంగా ప్రశ్నించింది. గంట నుండి నౌకరు తన బలహీనతను కనిపెడుతున్నాడన్న విషయం గమనించి సిగ్గు చెందుతూ, ఏముంది తల్లి, ఇంతకాలం మీ ఒక్కరి కోసమే పనిచేశాం. ఏదో విధంగా సరిపెట్టుకుపోయి పనులు చేసుకుపోతున్నాం. ఇక ముందు మాత్రం ఈ ఇంట్లో మేము నౌకరీలు చేయలేం, వెళ్ళిపోతున్నాం. మాకు రావాల్సింది ఏదో ఇవ్వండి అమ్మా. అప్పటికి పూర్తిగా పరిసరాలను గమనించింది జయశ్రీ. ఆ నౌకరు ఒక్కడే కాదు, అతని ముందు పెట్టి ఆ వెనుక మరొక నలుగురు, ఇంట్లో ఉన్న మొత్తం పని వాళ్ళంతా నిల్చుని ఉన్నారు. ఏమైంది? కంగారుగా ప్రశ్నించింది. ఏముంది తల్లి, ఒకటా చెప్పటానికి? కూరలో కారం ఎక్కువైందని నిన్న నాన్న బండతిట్లు తిట్టారు కొత్తయ్య గారు. ఇవాళ అన్నం చల్లారిపోయిందని ప్లేట్ నా మొహాన్ని పెట్టి కొట్టారు. చూడండి ఎలా బొప్పి కట్టిందో. ఒకవేళ కంటూ వస్తే బాగుంటుంది కానీ ఎప్పుడో వేళ మీరు వస్తే పదార్థాలు వేడిగా ఎలా ఉంటాయి? వంటవాడు ఫిర్యాదు చేశాడు. తోటమాలి ఎదురుకొచ్చి వాడి ఫిర్యాదు బయటపెట్టాడు. అంతేనండమ్మా, కొత్తయ్య గారు అలాగే బాధపడుతున్నారు అందరినీ. రాత్రి పొద్దుపోయి వచ్చి కారు దిగి భయపడుతూ అర్ధోక్తిలోనే ఆపేశాడు. కారు దిగి నొసలు చిట్లిస్తూ ప్రశ్నించింది. అమ్మాయి గారు క్షమించాలి, చేతులు నలుపుకున్నాడు మాలి. పర్వాలేదు చెప్పు, ఏమీ అనను. అభయహస్తం ఇచ్చింది యజమానిని. ఆ భరోసాతో తోటమాలి తన ఫిర్యాదును పూర్తి చేశాడు. కారు దిగి తూలుతూ నడుస్తూ పూల కుండీలను తన్నేసి దారిలో పెట్టానని అనవసరంగా నన్ను బూట్కాలతో తన్నారమ్మా. తన్నులు తిని పనిచేయాల్సిన కర్మ మాకు లేదు అన్నాడు. నౌకర్లు వారి వారి ఫిర్యాదుల్ని జయశ్రీకి విన్నవించుకున్నారు. స్నానానికి నీళ్లు అందరికీ ఉంచినట్లే ఉంచుతున్నానమ్మా. ఒక పాత్రలో వేడి నీరు, మరొక పాత్రలో చన్నీరు సమపాళ్లలో కలపటం రాదా వెధవా అని వేడివేడి నీళ్లు నన్ను ఎత్తిని పోశారమ్మా పొద్దున. ఎంత కూటికి లేకపోయినా బానిసలాగా బ్రతకలేమమ్మా ఈ రోజుల్లో, రోజులు మారాయి అని మరొక నౌకరు ఫిర్యాదు. ఏమోనమ్మా, ఇలాంటి పద్ధతి ఎక్కడా ఎరగం. ఇన్నేళ్ల నుంచి మీ ఇంట్లో పాచి పని చేస్తున్నాను. ఈ పని ఇలా చెయ్యి, ఆ పని అలా చెయ్యి అని మగవాళ్ళు ఎవ్వరూ నాకెప్పుడు చెప్పిన పాపాన లేదు. ఈ నెల్లాళ్ళ నుంచే ఈ పద్ధతి చూస్తున్నాను. పెద్దయ్య గారు కనీసం పిచ్చిలోనైనా ఎప్పుడు ఇలా చేయలేదమ్మా. బాంబు లాంటి మాట వదిలేసి చేతులు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది పని మనిషి. జయశ్రీకి తల కొట్టేసినట్లయింది. చీచి, చేతి కింద బతికే వాళ్ళ నోటి నుండి ఎటువంటి మాటలు వినాల్సి వచ్చింది? మాకి గతిమాలిన నౌకరి వద్దు తల్లి, మమ్మల్ని పంపించేయండి వంటవాడు మరొకసారి హెచ్చరించాడు. కోపం, అసహ్యం, నిస్సహాయత పెనవేసుకుని పెళ్ళూపికాయి జయశ్రీలో. పోతే పోండిరా, అందరూ కట్టకట్టుకు పోండి. ఏం బెదిరిస్తారా? ఏం చేయించుకునే వాళ్ళు ఆ మాత్రం అనకుండా ఉంటారా? పోండి, మిమ్మల్ని నేను కానీ బతిమాలేది లేదు. హఠాత్తుగా కుర్చీలో నుంచి లేచి బీరువాలోని నోట్ల కట్ట ఒకటి తీసి వాళ్ళ ముందుగా విసిరేసింది. ఎంత ఇస్తున్నది, ఏం మాట్లాడుతున్నదో, ఏం చేస్తున్నదో ఆమెకే తెలియకుండా ఉంది ఆ రోషావేశంలో.
నౌకర్లు మొదట విస్తుపోయారు. తర్వాత వాళ్లలోనూ కొంచెం పౌరుషం రేగింది. బాగుందమ్మోయ్, మాది మాకు పారేయటానికైనా ఎంత ఇది? పోకపోతే ఇంకా ఉంటావా ఇంతటి గుడ్డి నౌకరీలో? ఎంతకాలం నుండో అక్కడ సేవ చేస్తున్న ఒక ముసలి నౌకరు మినహాగా అందరూ వెళ్ళిపోయారు తమ తమ జీతాలు తీసుకుని. ఏరా నువ్వు పోవే? కసిరినట్టు అడిగింది. అతడు కళ్ళెత్తుకుంటూ అన్నాడు, ఇన్నాళ్ళు ఇక్కడ సుఖంగా బతికి ఈనాడు పోయేంత విశ్వాసం లేనోడిని కాను తల్లి. కోపంతో పొమ్మన్నావు కానీ నువ్వు మాత్రం నిజంగా అన్నావా? నీకెంత కష్టం వచ్చిందో, ఈ పెళ్లి చేసుకుని నువ్వెంత బాధపడుతున్నావో నేను ఎరుగుదును తల్లి. కాలిన పుండుపైన మంచి మందు రాసిన భగభగ మండినట్లుగా ఆ ఉపశమన వాక్యాలు తన మానసిక బాధను మరింత అధికం చేయటంతో వినలేక లేచి అక్కడి నుండి పై అంతస్తుకు పారిపోయింది. కానీ అక్కడ కూడా ఆమె బాధ తాత్కాలికంగానైనా విస్మరించబడలేదు. నౌకర్లందరూ ఏకసమూహంగా ఇల్లు వదిలి గేటును దాటిపోతూ ఉండటం ఆమె కంటికి కనిపించింది కిటికీల నుండి. వాళ్ళు నౌకర్లు కనుక పోతున్నారు, నువ్వెక్కడికి పోతావు? నీ ఇల్లే నీకు త్రిశంకు స్వర్గమైంది జయ అని మనసు రోధించింది. ఏరి నౌకర్లంతా చచ్చిపోయారా? రాత్రి 12 గంటలకు వచ్చి శ్రీకాంత్ అరుస్తున్న అరుపులకు ఉలిక్కిపడి నిద్ర నుండి లేచింది జయశ్రీ. నిద్ర కళ్ళతో ఉన్న ఆమెకు వెంటనే విషయం అర్థం కాలేదు. ఏమిటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు అంది విసుగ్గా. నోర్మయ్, మొగుడు వచ్చాడా చచ్చాడా, తిన్నాడా లేదా అని లేకుండా పడుకొని నిద్ర అవుతున్నావు, అన్నం పెట్టు. మత్తుగా మొద్దుగా మాట్లాడుతున్న అతన్ని తేరిపార చూస్తూ కోపంగా చికాకుగా అంది. నౌకర్లు కట్టుకున్న పెళ్ళాలు కాదు, తాగి వచ్చి తందనాలాడినా నోటికొచ్చినట్టు మాట్లాడినా భరించడానికి. వాళ్ళకెంత జీతం ఇచ్చినా తిడితేనూ కొడితేనూ పడరు. పోనీ శని విరగడైంది, నీకేం పనుంది, నువ్వు ఉన్నావుగా, పద అన్నం పెట్టు. అలాగే కదలక బింకంగా నిలబడింది జయశ్రీ. నాకు రాదు, నాకు 10 మంది నౌకర్ల చేత చేయించుకోవటమే తెలుసు కానీ చెయ్యటం ఇంతవరకు తెలియదు. అబ్బో, అమ్మాయి గారి వ్యవహారం చాలా గట్టిగా ఉందే. పెళ్లి కాకముందు తెలియని అనేకం పెళ్ళయ్యాక తెలియటం లేదు. కరకరా నవ్వాడు. అసలే సహనం అంతంత మాత్రమైన జయశ్రీకి పిచ్చి కోపం వచ్చింది. ఏం ఇంతవరకు ఆ తాగుడు దొరికిన చోట అన్నం మాత్రం దొరకలేదా? తిండికి ఇల్లు కావాల్సి వచ్చిందా? అరిచింది. తాగుడు మైకంలో తేలిపోతున్న కళ్ళను శరీరాన్ని వికృతంగా తిప్పుతూ వికటంగా నవ్వుతూ వాగసాగాడు శ్రీకాంత్. దొరకేం, అన్నం దొరుకుతుంది, అంగన దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి అభ్యంతరం లేకపోతే. ఇంతకు నేను తాగానన్న కోపంతోనేగా అలా వాగుతున్నావు? దానికే ఉంది, నువ్వు తాగు చక్కగా ఉంటుంది, బుద్ధిమంతురాలు అవుతావు. ఇందా. ప్యాంటు జేబులో నుంచి సీసా తీసి మూత విప్పి భార్య నోటికి అందించాడు. చిచ్చి, తాగుబోతుకు ప్రపంచమంతా తాగుబోతుల్లాగా వాగి వదరేవాడికి లోకమంతా వదులుతున్నట్టు కనిపిస్తారట. నానా తిరుగుళ్ళు తిరిగి చెడు ఇంటికి చేరటమేగాక పెళ్ళని కూడా తాగమంటవా? ఏ జన్మ! అతడు అందిస్తున్న సీసాను విసిరిగా తోసేసింది. నేలపాలై భళ్ళున బ్రద్దలైన ఆ సీసాను చూస్తూ ఉగ్రుడైపోయాడు శ్రీకాంత్. ఎంత పొగరే నీకు అంటూ చెంతన టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ వాస్ తీసి ఆమె ముఖాన విసిరేశాడు కోపంగా. అమ్మా! నుదుట తగిలిన దెబ్బకు బాధతో మంచంపై కూలబడిపోతూ అంతలో రోషం రగులుకోగా పళ్ళు పటపటా కొరుకుతూ అంది. పశువా, నువ్వు భర్తవా రాక్షసుడు కానీ? చి, ఈనాటితో నీకు నాకు చెల్లు అంటూ ఉండగానే శ్రీకాంత్ నిర్లక్ష్యంగా నవ్వుతూ అక్కడి నుండి మరొక గదిలోకి వెళ్ళిపోయాడు. రభస విని వచ్చిన తండ్రిని చుట్టేసుకుని బావురు మంది జయశ్రీ. మోసపోయాను నాన్న అంటూ. నీ గొంతు కోసాను తల్లి. ఎందుకో దైవం మనల్ని సుఖపడనీయటం లేదు. నీ మీదైనా నా ఆశలు తీర్చుకుందామనుకున్నాను కదా. పసిపిల్లవాడి మాదిరి దుఃఖించాడు శ్రీపతి కుమార్తెను పట్టుకుని. లేదు నాన్న, ఏడవకు. అంతలోనే కళ్ళు తుడుచుకొని ఒక్క క్షణకాలం ఆలోచించి తీక్షణ దృక్కులతో స్వరంతో అంది జయశ్రీ. ఈ ఇల్లు నీది, ఈ భాగ్యం నీది, ఈ బిడ్డ నీది. నీ ఆశలు నేను తీరుస్తాను, నిన్ను ఏడిపించను. ఇదంతా ఎవడినెత్తునో కట్టి వాడికి లేని పెద్దరిక వంట కట్టి మధ్యన మనం బాధపడటమేంటి? మధ్యన వచ్చినవాడు మధ్యనే పోతాడు. నీ ఆశలు నేను తీరుస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంది. అమ్మా! త్రుళ్ళిపడిన శ్రీపతి ఏదో చెప్పబోయాడు. అదంతే నాన్న, మరింకేం చెప్పొద్దు. నువ్వు అధైర్యపెట్టకు. ఇంతవరకు అన్ని తెలివి తక్కువ పనులే చేశావు. నీ తెలివి మీద నాకేం నమ్మకం లేదు. ఇంతవరకు నేను అవివేకంగానే బ్రతికాను. ఇక ఆ అవివేకాన్ని సమాధి చేయదలుచుకున్నాను. ఈ మిగిలిన జీవితమైన లక్షణంగా ఉపయోగకరంగా బ్రతకదలుచుకున్నాను. ఇదేమీ పాతకాలం కాదు.
ఆడదానికి వివాహ సూత్రం ఉరితాడు కావటానికి. లక్ష్యాన్ని వదిలి ఇష్టం లేని సంసారం ఈ రోజుల్లో ఎవరు చేయనక్కర్లేదు అంది. భగవంతుడా! ఎటూ మాట్లాడలేని శ్రీపతి 2 చేతులతో తలపట్టుకున్నాడు. మానవుడు ఎంత బలవంతుడైనా, ఎంత విజ్ఞానవంతుడవుతున్నా, మరెన్ని అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తున్నా అతడు అల్పుడే. మానవ నిర్ణయంపై దైవ నిర్ణయం ఎప్పుడూ ఉంటుందని అడుగడుగున అతి చిన్న విషయాల్లో కూడా నిర్ధారణ అవుతూనే ఉంటుంది. భర్త నుండి విడిపోవటానికి ప్లీడర్ సలహా కోసం బయలుదేరింది జయశ్రీ. వివాహమైన 2 నెలలకి విడిపోవటం చాలా ఆలోచించవలసిన విషయం అమ్మా. ఎన్నో కారణాలను సిగ్గు విడిచి బహిరంగంగా కోర్టులో చెప్పుకోవాలి. అదీగాక ఈ రోజుల్లో విడాకులు పొందటం కూడా అంత సులభం కాదు. ఏమో, ఈ రోజున ఆవేశంలో ఉన్నావు, ఈ భర్త వద్దనుకున్నావు. మరొక నెల తిరిగేసరికి దూరంగా ఉండేటప్పటికి ఏమో అతడి మీద మళ్ళీ మనసు మరలుకుంటుందేమో. అందుకే సంసారాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటానికి ప్రభుత్వం వారు ఈ మధ్యన ఈ విడాకుల చట్టాన్ని సవరించారు అంటూ విడాకుల కేసులోని సులువు బలువులు కష్టసుఖాలు అన్నీ వర్ణించి, అయినా అయినింటి స్త్రీవి, ఈ తొందరపాటు నీకు తగదమ్మా, కొంచెం ఓర్పు వహించు. చట్టాలు ఎన్ని ఉన్నా మన దేశ స్త్రీలు ఇటువంటి విషయాలతో 10 మందిలో చులకనైపోతారు అంటూ తన సలహాను ముగించాడు వకీలు. జయశ్రీ తల సిగ్గుతో భారంగా ధరణిలోకి కృంగిపోయింది. అయినింటి స్త్రీకి తొందరపాటు తాగదు. మన దేశ స్త్రీ ఇటువంటి విషయాల్లో చులకనైపోతారు. వకీలు మాటలు చెవుల్లో రింగుమంటూ ఉండగా మనసుకు శూలాలే గుచ్చుకోగా తనను తానే హేయపడుతూ ఇల్లు చేరింది. ఇటీవల సంసారంలోని చీకాకులతో సరిగ్గా భోజనం చేయక మనసు శరీరము కూడా సరిగ్గా లేని ఆమె మేడ మీద తన గదికి చేరుకుంటూనే స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి ఆమెకు తెలివి వచ్చేసరికి తండ్రి, భర్త, లేడీ డాక్టరు, నౌకరు అందరూ చుట్టూ చేరి ఉన్నారు. ఏం పర్వాలేదు, 3వ నెల, కొంచెం జాగ్రత్త, ఆనందంగా ఉండు చాలు అంటూనే లేడీ డాక్టర్ వెళ్ళిపోయింది. జయశ్రీ గుండెలు గుభిల్లమన్నాయి. భగవాన్, అస్థిరంగా ఉన్న సంసారంలో పిల్లలొకళ్ళు తక్కువయ్యారా? లోలోన వాపోతూ అయోమయంగా అటు ఇటు తిప్పింది చూపులను. ఆమెను చూస్తున్న శ్రీకాంత్ గర్వంగా నవ్వుతూ టీవీగా మీసం దువ్వుకుంటూ ఉంటే అసహ్యంతో ముఖం మరొక పక్కకు తిప్పుకుంది. కర్తవ్యం మూఢయై రాత్రింబవళ్ళు తనలో తాను ద్రిగ్గుళ్ల సాగిన జయశ్రీతో విధి పరిహాసాలు ఇంకా చాలించలేదు. అటు తిరిగి విద్యను ఆరంభించడానికి అవకాశం లేదు. ఇటు విడాకులు సాధ్యం కాదు. అన్నిటికీ గర్భస్థ శిశువే ఆటంకం. 10గురిలో పరిహాస పాత్రమైపోతానేమోననే భయం. శ్రీకాంత్ డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాడు. తనను తండ్రిని హీనాతిహీనంగా చూస్తున్నాడు. అయినా నిర్లిప్తంగా ఊరుకుంటున్నది. ఆమెలోని అహంకారం, ఠీవి, పౌరుషం అతి విచిత్రంగా అదృశ్యమైపోయి ఒక విధమైన నీరస నిర్లిప్తతలు ఆవరించాయి. ప్రతిదానికి తనను కానట్టుగా, తనకు అంటనట్టుగా తన అస్తిత్వమే మరచి జీవించుదామని ఆమె ప్రయత్నిస్తున్నా పరిస్థితులే తమంతా తాము కవ్వించి ఒక్కొక్క కుటుంబ కలహాన్ని సృష్టించి మనసును వికలం చేయసాగాయి. 10 రోజుల నుండి అనారోగ్యంగా కనిపిస్తున్న తండ్రి శ్రీపతి ఆ రోజు వాంతిలో రక్తం కక్కుకోవడంతో బెంబేలెత్తిపోయింది జయశ్రీ. నిర్లిప్తత, నిర్లక్ష్యాలు తాత్కాలికంగా ఆమెను విసర్జించాయి. నాన్నా, ఏమిటిది అని అతడిని పట్టి కుదిపివేస్తూ వెక్కిళ్లు పట్టి ఏడ్చింది. అదే సమయంలో శ్రీకాంత్ ప్రవేశించాడు. తన కోపమంతా మరచి భర్తను పలకరించింది జయశ్రీ. ఆపద సమయంలో ఆలంబన వెతుక్కోవటం ప్రాణులకు సహజం. ఏమిటో నాకు భయంగా ఉంది, నాన్నను ఒక్కసారి పరీక్షించండి అంది. ఆమె ఎంత ఆతృతతో అర్థించిందో. అతను అంత తాపీగా విసుగుదలగా అన్నాడు. ఇప్పుడే ఒక ఆపరేషన్ చేసి విసిగిపోయాను, నాకు తీరిక లేదు. అదేమిటి? అదంతే అంటూనే తన గదిలోకి పోయాడు. నివ్వెరిపోయిన జయశ్రీ అతన్ని వదిలిపెట్టలేదు. అతడి వెనుకనే గదిలోకి తాను వెళ్ళింది. ఆ మాట అనటానికి మీకు నోరెలా వచ్చింది? ఇంత ఆస్తిని మీ నెత్తిని పెట్టి ఇంత ఆసుపత్రికి మిమ్మల్ని అధికారిని చేసి అల్లుణ్ణి చేసుకున్నందుకు ఇదేనా మర్యాద అంది. ఏయ్, మాటలు మీరుతున్నావు, జాగ్రత్త. ఏం మీరక? మీ ప్రవర్తన హద్దులు మీరటం లేదా? తెల్లవారి లేచి ఎందరో రోగుల్ని చూస్తారే, మిమ్మల్ని ఇంతటి వారిని చేసిన మామగారిని చూసి కాస్త మందివ్వటానికి, అందులోనూ ప్రమాద పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు తీరిక లేదా? ఇంతటి విశ్వాసరహితులా? నోర్మై, బయటికి వెళ్ళి నన్ను విసిగించక అంటూనే బీరువాలను విస్కీ బాటిల్ గ్లాసులో తీసుకుని ముందుంచు కూర్చున్నాడు. సీసాల మూత తీస్తున్న అతడి చేతిని గట్టిగా పట్టుకుంది జయశ్రీ. ఈ ఇంట్లో కులాసాలకే మీరు అల్లుడా, బాధ్యతలకు కాదా?
శ్రీకాంత్ నిర్లక్ష్యంగా మాట్లాడక ఊరుకున్నాడు. ఛీ, మనుషులకే విశ్వాసం ఉంటే ఈ ప్రపంచంలో ఇక కుక్కల్ని అంత ప్రేమగా ఎవరు పెంచుతారు అంది అక్కడే తివాచిపై పడుకున్న కుక్కను చూస్తూ. వెంటనే శ్రీకాంత్ చేతి బలం కొద్దీ ఆమె చెంపను చెళ్ళుమనిపించాడు. అంత బలమైన దెబ్బ ఆమెలో చలనమే కలిగించలేదు. అతడి వైపు అసహ్యంగా చూస్తూ, నీచుడా, పో నా ఇంట్లో నుంచి, ఈ క్షణమే పో. నువ్వు నా భర్తవు కాదు, నేను నీకు భార్యను కాదు అంది. నోర్ముయ్, నీ ఇల్లా? నిర్లక్ష్యంగా కనుబొమ్మలెగరేశాడు. నీ మెళ్ళో నేను తాళి కట్టిన నాడే నువ్వు నీ ఇల్లు అన్నీ నా పరమయ్యాయి. నోరు మూసుకుని పడుండు అన్నాడు. సరే, బలమైన నిట్టూర్పును అణుచుకుంటూ అంది. నేను చేసిన మహా తప్పిదానికి ఈ ప్రాయశ్చిత్తం నాకు కావలసిందే. అల్పుడిని అధికుడిగా భావించినందుకు ఈ నష్టం నేను భరించాల్సిందే. నువ్వే ఉండు, ఇంట్లో నేను పోతున్నాను అంది. సిగ్గు విడిచి నువ్వే దిక్కని వచ్చాను బావా, ఏమీ అనుకోకు. తన పరిస్థితిని అంతటినీ వివరంగా శ్రీనాగేష్తో చెప్తూ భోరుమంది జయశ్రీ. నువ్వు వద్దంటూ ఉంటే వాదించి నాన్నని ఇక్కడి నుండి తీసుకుపోయాను. మనోవ్యాధి ఎక్కువై మనశ్శాంతి లోపించి ఈ భయంకర క్షయవ్యాధి అంకురించిందని డాక్టర్ చెప్పాడు. ఇంతకంటే ఆ మతిమాలిన స్థితే నయమేమో. అబ్బా, బాధపడుతూ రక్తం కక్కుకుంటూ ఉంటే, బలవంతంగా పీల్చలేక గాలి పీలుస్తూ ఉంటే చూడలేకుండా ఉన్నాను బావా. కదిలి కదిలి ఏడ్చింది. నిర్ఘాంతపోయిన శ్రీనాగేష్ కొలది నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏడుస్తున్న జయశ్రీ తలను తన గుండె కానించుకుని చేతితో నిమురుతూ, వద్దు జయ, ఏడవకు. పొరపాట్లు మనుషులను చేయకపోతే మరెవరు చేస్తారు? పొరపాటు అని తెలిసి చేస్తామా? ఏదో ఆశిస్తాము, ఆ పైన దైవకృప అంతే అంది శ్రీలక్ష్మి. జయశ్రీ దుఃఖము లజ్జ మరింత అధికమయ్యాయి. నన్ను క్షమించ లక్ష్మి. నిన్ను నిష్కారణంగా అవమానించినందుకే దైవం నన్ను ఇలా శిక్షించాడేమో అనిపిస్తుంది. నువ్వు ఏమని హేళన చేస్తావో నా ప్రస్తుత జీవితాన్ని చూసి అని భయపడుతూ వచ్చాను. నువ్వింత అమృత హృదయురాలు కనుకనే పెన్నిది వంటి భర్తను పొందావు. నేను అహంకారంతో అమృత భాండాన్ని కూలదోసుకున్నాను అంది. ఇంకా ఇటువంటి మాటలు అనొద్దు, శ్రీదేవి కలగ చేసుకుంది. నువ్వేమైనా పరాయిదానివా జయ అంది చుబుకం పట్టి ఎత్తుతూ. అవును జయ, శ్రీలక్ష్మి సానునయంగా అంది. అత్తయ్య బావ ఇద్దరూ దైవ సమానులు. ఎవరినైనా ఎప్పుడైనా కడుపులో పెట్టుకు దాచి ఆదరించగలరు. నువ్వేమీ బాధపడకు, సొంతింట్లో ఉన్నట్టుండు. నాన్నగారి ఆరోగ్యం సంగతి మేమిద్దరం చూసుకుంటాం. మా శక్తిలా ప్రయత్నిస్తాం. నువ్వు కూడా ఒట్టి మనిషివి కావు, నీ ఆరోగ్యం సంగతి ముఖ్యం అంది. అప్పటికి తనను తాను సంభాళించుకున్న శ్రీనాగేష్ నెమ్మదైన స్వరంతో మనఃపూర్వకంగా అన్నాడు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు జయ. మనసులో ఏమీ పెట్టుకొని అవసరం లేదు. నేను ఎప్పటికీ నీ భావనే. అన్నీ చూస్తూ వింటూ తనకేమీ సంబంధం లేనట్టు మౌనంగా ఉండిపోయాడు రోజులు లెక్క పెట్టుకుంటూ జీవిస్తున్న క్షయవ్యాధి పీడితుడు శ్రీపతి. ఏమిటి మావయ్య అలా ఉన్నావు? నీకేం భయం లేదు, నేనున్నాను. ఇంతకంటే ముదిరిపోయిన రోగం ఉన్నవాళ్లే చక్కగా తగ్గి మళ్ళీ హాయిగా ఎప్పట్లా తిరుగుతున్నారు అన్నాడు శ్రీనాగేష్ మేనమావను ఉద్దేశించి. ఎందుకురా నాగేష్, నాకు ఇంకా ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు? నీ విలువ గుర్తించనందుకు నాకు ఇంత శాస్తి జరిగింది. ధనదాహం ఉన్న నాకు, ఇంకా ఇంకా సంపాదించాలనుకున్న నాకు ఉన్నదే అనుభవించే యోగం లేకపోతుంది. భాగ్యంతోటే జీవితం అనుకున్నాను, కానీ మంచి మనసు లేనిదే ఈ భోగభాగ్యాలు అక్కరకు రావని గుర్తించలేకపోయాను. నాకు ఇంత కర్మ పరిపాకం స్వాగతం ఇస్తూ ఉంటే దేవుణ్ణి పోలినని ఇలాంటి అల్లుడు ఎలా లభ్యం అవుతాడు? నువ్వే నా అల్లుడివైతే నేడు నాకు ఈ గతి పట్టేదా? కుళ్ళి కుళ్ళి దుఃఖించాడు శ్రీపతి. నువ్వు భర్తవు కావు, నన్ను పిశాచాని వైపు ఏడుస్తున్నావు. ఈ మారుమూల సగం చచ్చి అన్నిటికీ దూరమై బ్రతుకుతున్న నన్ను ఇంకా వదిలిపెట్టకుండా ఎందుకు ఇలా వెతుక్కుంటూ వచ్చావు? ఇంకా ఏం బాధలు మిగిలాయి నేను అనుభవించటానికి? హఠాత్తుగా వచ్చిన భర్త శ్రీకాంత్ని ప్రశ్నించింది జయశ్రీ. సరే, ఎంత దూరం పోతే మాత్రం మన సంబంధం ఎక్కడికి పోతుంది కానీ? నిర్లక్ష్యంగా సిగరెట్ పీలుస్తూ అన్నాడు. భర్త కూడా భార్య వెంట భర్త వెతుక్కుంటూ వెళ్ళటం మనకేం కొత్త కాదు ఈ దేశంలో. ఇక బాధలంటావా? అవి కావాలనుకుంటే వస్తాయి, లేదా తెలివిగా ఉంటే రావు. ఈ మెట్ట వేదాంతం నాకు అనవసరం. ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు. తండ్రి చచ్చిపోయి పుట్టాడు, దుఃఖంలో ఉన్న నన్ను మరి విసిగించక వెళ్ళు. నీ ప్రాణానికి ఉసూరుమంటూనే నా తండ్రి పోయాడు అంది. దానిదేముంది, ఆయువు తీరింది, పోయాడు.
అతి సాధారణంగా అన్నాడు సిగరెట్ నుసి దులుపుతూ. పోనీలే, పోయిన వాళ్ళ కోసం ఎంతని ఏడుస్తాము? ఉన్నదానివి ఒక్కతివి ఇలా ఉండటం ఏమీ బాగలేదు. జరిగిందేదో జరిగిపోయింది, పద మన ఇంటికి పోదాం. అనుమానపు దృక్కులతో చూస్తూ అంది జయశ్రీ. నెలలతో ఉన్నదానినైనా ఆలోచించకుండా ఇంటిని ఒక నరకం చేసి నా ఇంట్లో నుంచి నన్నే తరిమేశావు. తండ్రి పోయి పుట్టాడు దుఃఖంలో ఉన్న నన్ను ఓదార్చాలని కాకుండా కనీసం లోకులు ఏమనుకుంటారోనైనా రాలేదు, చూడలేదు. ఇక ఇప్పుడు ఏమంత ప్రేమ ఎక్కువైందని రమ్మంటున్నావు అనుకోను. మన ఇద్దరం అనుకోగానే సరే, ప్రేమ ఉండకేమవుతుందిలే. ఉన్నదో లేదో నీ కడుపులో పాప చెప్పటం లేదు. కొంటెగా గర్వంగా నవ్వాడు. జయశ్రీ పూర్వంలాగే చలనరహితంగానే మాట్లాడింది. అటువంటి మాటలు ఇక మన మధ్య వచ్చే అవకాశం లేదు. పాప, అవును, అదొక్కటే ప్రస్తుతం మనం విడిపోవటానికి గల అడ్డం. త్వరలోనే ఆ ఆటంకము తీరిపోతుందిలే. ఇక మాత్రం నా చేత మాట్లాడించక వెళ్ళు. కావలిస్తే ఆ బిడ్డను తీసుకుపోదు గాని అప్పుడు కబురంపుతాను అంది. బిడ్డ? బేబీనా? నాకెందుకు? విచిత్రంగా నవ్వాడు. అయినా బిడ్డనిచ్చేస్తానని ఆడదుంటుందా ఎక్కడైనా? అవునులే, అదొకటి నీకు ఆటంకం. ఇంతకు నాగేష్ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడా ఏమిటి? అతడి భార్య ఊరుకుంటుందా? మూర్ఖుడా, ఏమిట్రా నువ్వు వాగేది? ఏముంది, ప్రస్తుతం భర్తృత్వం శ్రీ నాగేష్ నిర్వర్తిస్తున్నాడా అంటున్నాను. నేననేదేముంది, లోకులంతా అంటున్నారు. జయశ్రీ చెల్లించలేదు. అనుకునే వాళ్ళంతా కట్టకట్టుకుని గంగలో కలుస్తారు, నాకేం లెక్కలేదు. వాగక వెళ్ళు మరి, వికృత హాసంతో అన్నాడు శ్రీకాంత్. అంత తేలిగ్గా వెళ్ళటానికా నేను వచ్చింది? ఓ 4,000 ఇలా పారైపోతాను. ప్రస్తుతం డబ్బు చాలా అవసరంగా ఉంది. 4 పైసలు కూడా ఇవ్వను. మర్యాదగా అయ్యి, లేకుంటే తడాకా చూపిస్తాను. ఇచ్చేది లేదు లేదు. చూడు, ధనవంతురాలైన భార్య భర్తకే మనోవర్తి ఇవ్వాలి తెలుసా? విడాకులిస్తే కనుబొమ్మలెగరేస్తూ అన్నాడు. తెలుసు, సిగ్గు శరం లేని వాళ్ళు ఎంతటి హైన్యపు తిండికైనా కకృతి పడతారని. అదేదో కోర్టులోనే తేలుతుంది, అప్పుడే పారేస్తాను. ఇప్పుడు పైసా కూడా ఇచ్చేది లేదు అంది. హఠాత్తుగా లేచి నిల్చున్నాడు శ్రీకాంత్. నెమ్మదిగా నువ్వే దారిలో పడతామనుకుంటూ ఉంటే మొండితనం జాస్తిగా ఉందే అంటూనే చట్టుకున్న తలుపు బోల్ట్ బిగించి జేబులో నుంచి కాగితం తీశాడు. ఏమిటది? భయం పైకి కనిపించనీయకుండా అంది జయశ్రీ. ఏమిటా, నీ పొగరుకు మందు? పెట్టు సంతకం. పెట్టను. నా ఆస్తినంతటినీ రాయించుకోవాలని ఎత్తివేశావన్నమాట. ఆ కాగితాన్ని పరీక్షగా చూస్తూ అంది. అవును, పెట్టు త్వరగా, లేకుంటే నీ రక్తంతో పెట్టిస్తాను సంతకం. జాగ్రత్త, ఇక్కడ ఇక నువ్వు అరిచి చచ్చినా దిక్కులేదు. చచ్చినా పర్వాలేదు, చావుకి భయపడను. ఎలాగో చావాల్సిందే. చచ్చే ముందు నీలాంటి అపాత్రుడికి ఎందుకు దానం చెయ్యాలి? ఒక్కనాటికి అటువంటి తెలివి తక్కువ పని చెయ్యను. చూస్తాను అదేమిటో. దారిలోకి తేవటం నాకు తెలుసు. కలం ఆమె చేతిలో పెట్టి బలవంతంగా సంతకం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీకాంత్. శక్తి కొద్దీ పెనుగులాడుతున్నది జయశ్రీ. ఇంతలో గది బయట నుండి తలుపులు బలవంతంగా ఎవరో తెరుస్తున్నట్లు శబ్దం రాసాగింది. భార్యను వదిలేసి పారిపోవటానికి దారి వెతుక్కుంటున్నాడు శ్రీకాంత్. కానీ అంతలోనే బయట నుండి తలుపు భళ్ళును తెరుచుకుని శ్రీనాగేష్ ప్రవేశించాడు. ఓ నువ్వా? శ్రీకాంత్ క్రూరంగా చూస్తూ అన్నాడు. పరాయి దాన్ని ఇంట్లో పెట్టుకు కులుకుతున్నావు, నీకెంత ధైర్యంరా అంటూనే మీదకు లంఘించాడు. నోర్మై అప్రయోజకుడా, చెలవు బలము అతి సున్నితమైన ఆడవాళ్ల మీద నట్రా ప్రయోగించటం చేదరించుకున్నాడు శ్రీనాగేష్. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో పోలీసులు ప్రవేశించారు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, శ్రీకాంత్ చేతికి సంకెళ్ళు వేయిస్తూ ఇన్స్పెక్టర్ అన్నాడు. డాక్టర్ శ్రీనాగేష్ గారి హాస్పిటల్లో నర్స్ మేరీని వంచి ఆమె మీ సంబంధం బయట పెట్టగలదనే భయంతో గత రాత్రి ఖూనీ చేసి పారిపోయావు. నర్స్ మేరీ ఇంతకు గంట క్రితమే హాస్పిటల్లో చనిపోతూ మరణ వాంగ్మూలం ఇచ్చింది అన్నాడు. ఒట్టిది, ఇదంతా అబద్ధం, వ్యర్థంగా బొకాయించబోయాడు శ్రీకాంత్. నడవండి, గర్జించాడు ఇన్స్పెక్టర్. అక్కడ ఖూనీ చేసి ఇక్కడ భార్యను హింస చేస్తున్నావా డబ్బు కోసం? ఆ డబ్బుతో ఎక్కడికైనా పరారవ్వాలనేగా, పద పద. శ్రీకాంత్ సిగ్గు విడిచి ఏడవసాగాడు. జయ, ఏం చేస్తావో? నన్ను విడిపించే పూచి నీది. శ్రీనాగేష్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు నా ప్రాణాలు. జాగ్రత్త, నన్ను విడిపించుకుంటావు కదూ అంటూ ఉండగానే పోలీసులు లేకపోయారు. అంతా చూస్తున్న జయశ్రీ స్పృహ తప్పిపోయింది. భాగ్యచక్రంలో పాన్పుపై కళ్ళు తెరిచిన జయశ్రీ పక్కనే ఉయ్యాలలోని పాప ఏడుపు విని త్రుళ్ళిపడింది. ఆడపిల్ల, నవ్వుతూ చెప్పింది ఒక నర్స్. చక్కగా ఉంది, తెల్లగా బొద్దుగా అంది.
కాన్పు తేలికగా అయింది, ఏం పర్వాలేదిక. ఒక పక్కనే శ్రీలక్ష్మి శ్రీదేవి చిన్నగా మాట్లాడుకుంటున్నారు. జయశ్రీ నిర్లిప్తంగా నవ్విన నవ్వులో లోకంలోని విషాదమంతా కురిసింది. ఏమిటి జీవితానికి అర్థం? తనలో తాను అనుకుంటున్నట్టు అంది. తప్పు, అలా అనకు, శ్రీదేవి వారించింది. కానీ ఆమె అలా ఎందుకన్నదో ఆ మాటలోని అర్థం సందేశం మర్నాడు శ్రీ నగేష్ హాస్పిటల్కి వచ్చే వరకు ఎవరికీ తెలియదు. మరదలతో మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళాలని వచ్చిన అతడికి ప్రాణం లేని కట్టె మాత్రం కనిపించింది. పక్కనే ఉయ్యాల్లో ఆడుకుంటున్న పాప. ఆ పాప తలచెంతనే ఒక ఉత్తరం. బావా, భాగ్యచక్రం నిర్మించిన నిన్ను హేళన చేశాను. భాగ్యచక్రాన్ని చిన్నచూపు చూశాను. భాగ్యచక్రం కారణంగానే నీకు దూరం అయ్యాను. అహంకారంతో అమృత భాండాన్ని కూలద్రోసుకున్నాను. ఆ అవివేకానికి ఆమరణాంతం అంగలార్చి అల్లాడవలసిందేనా? ఎవరినైతే అవమానించానో వారి అండనే ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఎవరినైతే తృణీకరించానో ఆ భాగ్యచక్రం నీడనే ఈ భార జీవితం గడపాల్సి వచ్చింది. ఇంతకంటే అవమానం ఏముంటుంది ఎవరికైనా? ఉన్నదానితో తృప్తి పడక ధనదాహంతో ఇతరులను బాధించి అవమానించే వాళ్లకు నా జీవితం, నా తండ్రి జీవితమే గుణపాఠాలు. నీ ఆదర్శాన్ని, ఆసుపత్రిని హేళన చేసి పల్లె జీవితాన్ని హేయపరిచి తానొక పెద్ద ఆసుపత్రి నిర్మించాడు మా నాన్న. ఆ ఆశ మొదలంటా నాశనమైంది. తన పిల్లలు డాక్టర్లు కాలేదు. తాను కట్టిన ఆసుపత్రిలో తనకొక కుక్కెడు మంచినీళ్ళకు కూడా గతి లేకపోయింది. తన రోగం తగ్గటానికి పట్టణాలను కాదని ఈ పల్లెటూరికే, నీ పాదాల చెంతకే రావాల్సి వచ్చింది. భాగ్యచక్రంలోనే మేమిరువురం అంతిమ శ్వాస తీయాల్సి వచ్చింది. ఎంత చిత్రం! నిన్ను రెండవ పెళ్ళి, మూడవ పెళ్ళి అని హేళన చేసినప్పుడు నీ మనసు ఎంతో చిత్రవద అనుభవించి ఉండాలి. అందుకే తనకు నేనెన్నో స్త్రీనో కూడా తెలియనటువంటి భర్త దొరికాడు. హీనమైన అభిరుచులతో, నీచమైన కారణాలతో కారాగారానికి వెళ్ళాడు. ఎంతైనా భర్త. ఆ ప్రలోభంతో సన్మార్గుడుమైన నీ చేత ఎక్కడ అబద్ధం పలికింప ప్రయత్నిస్తానో అనే భయం వలనైతేనేం, ఈ అవమాన పరంపర ఒక్కసారిగా తట్టుకోలేకపోతేనేం శాశ్వతంగా నిష్క్రమిస్తున్నాను. మరు జన్మలోనైనా నీ భార్యను కావాలని కోరుకుంటూ ఆసుపత్రిలో మరణించిన ఆ నర్సు విషయంలో డాక్టర్గా నీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కోర్టులో చెప్పడానికి ఇక నీకెటువంటి అభ్యంతరము ఉండబోదు. ఇక నా బిడ్డ పసివాళ్ల మీద పెద్ద ఆశలు పెట్టుకోరాదు అంటారు. అది బ్రతికి బాగుంటే మంచిదే. నీ పెంపకంలో అది చక్కటి మనిషి కాగలదు. ఈ భాగ్యచక్ర నిర్మాణానికి మూలమైన పేరు భాగ్యలక్ష్మి. ఆ పేరే దానికి పెట్టి పెంచు. పసివాడైన శ్రీధర్ను చేదరించుకున్నందుకే నా బిడ్డను నేను చూసుకోలేకుండా పోతున్నాను. ఇవాళ నువ్వు శ్రీలక్ష్మి ఎలా ఉన్నారో అలాగే ఈ భాగ్యచక్రంలో శ్రీధర్ భాగ్యలక్ష్ములు సంతోషంగా తిరుగాడాలి. అర్థమైంది కదూ నీకు నా ఆశ? ఇక నా ఆస్తి, నా బిడ్డకు నువ్వే అండ. దానికి ఇంకేమీ అక్కర్లేదు. ఆస్తినంతటినీ భాగ్యచక్రం అభివృద్ధి కోసమే ఉపయోగించు. అనుమతి పత్రం దీనితోనే జత చేస్తున్నాను. ఇది ఏనాడో రాసి ఉంచాను. దేశంలోని ధనవంతులందరూ తమ తమ భాగ్యాలను పల్లెల్లో వైద్య సదుపాయం, విద్యా సౌకర్యం లేక మగ్గిపోతున్న జనోద్ధరణకై ఈ విధంగా సద్వినియోగం చేస్తే భారత భాగ్యచక్రానికి మరి తిరుగే ఉండదు. భాగ్యచక్రధారిమైన నీకు, అందుకు ప్రోత్సహించిన అమృతమూర్తి అత్తయ్యకు, దాని అభివృద్ధికి పాటుపడుతున్న సుగుణశీల శ్రీలక్ష్మికి నా కడసారి వందనాలు అర్పిస్తూ జయశ్రీ. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.